హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సిస్టర్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు మన ఛానల్ ఓపెనింగ్ ఈ రోజు వచ్చారు. అసలు ఎలా ఉంటుంది తన ఫీలింగ్ తన మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. ఓకే మేడం, ఈరోజు మన వాయిస్ ఛానల్ ఓపెనింగ్ వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మన ఛానల్, మన వాయిస్, మన మనుషులు అని అనిపించింది. నాకు ఎవరో బయట వాళ్ళ దగ్గర చేసినట్టయితే నాకేం లేదు. మన వాళ్ళ దగ్గరకు వచ్చి మన వాళ్ళకి నేనేదో వెల్కమ్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెరీ మచ్ థ్యాంక్ యూ. అలాగే మన వాయిస్ నుంచి ప్రతి ఒక్కరు రొటీన్ గా చేస్తూ ఉంటారు. సో ఈ ఛానల్లో ఎటువంటి వీడియోస్ రావాలని కోరుకుంటున్నారు? ఎటువంటి వీడియోస్ అంటే నాకు నేను కొంచెం ఈ మెడిసిన్ అది వాడాలి కాబట్టి నాకు కొంచెం హెల్త్ పరంగా మోర్ అవేర్నెస్ తీసుకురావడానికి, అట్లాగే బ్లడ్ బ్యాంక్ చూసుకున్నాను కాబట్టి బ్లడ్ యూటిలైజేషన్ గురించి మోర్ అవేర్నెస్ తీసుకురావడం, అది అలాంటివన్నీ కొంచెం హెల్త్ ఇది కూడా పెడితే నాకు నా వైపు నుంచి నాకు కావాల్సింది. ఓకే, హెల్త్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా అంటే ఆడియన్స్ కి ఎటువంటి వీడియోస్ కనెక్ట్ అయితే బాగుంటాయి? నేను అంత ఎక్కువ టీవీస్ కూడా ఎప్పుడు చూడను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మా టీం అందరూ కూడా మేము అందరం మీరు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. మా వెనకాల ఒక మహాశక్తి ఉన్నదని చెప్పేసి మాకు ధైర్యం. ఆ శక్తికే దండం పెట్టుకుంటున్నాను. మీరు చాలా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు కావాలి. మా అక్కయ్య గారు మీరు ఒక తమ్ముడిగా మీరు ఆదరించి ఈ రోజు వచ్చి వచ్చి ఇనాగ్రేషన్ చేసినందుకు అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంత మందిని ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నా కంగ్రాచులేషన్స్. ఇట్స్ వెరీ గ్రేట్ టు గెట్ లైక్ దట్. అంటే ఎంతో టైము, ఎంత పరిచయాలు పెట్టుకొని మీరు అందరినీ యూనిటీగా ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం అనేది ఫస్ట్ నేను సంతోషించదగ్గ విషయం. దానికి ఫస్ట్ థ్యాంక్స్ మీకు. మేమేంటంటే లాభాపేక్ష కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా మనం అంత ముందుకెళ్ళాలని గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము అలాగే ఉన్నాం మేడం. ఇప్పుడు పొలిటికల్ కూడా ఇంకా అందరికీ కూడా ఒక మంచి పొలిటీషియన్స్ ప్రపంచాన్ని చూపించాలనే ఉద్దేశం కూడా పొలిటికల్ వింగ్ కూడా మన వాయిస్లో స్టార్ట్ అవుతుంది మేడం. అలా అన్ని శాఖలుగా కూడా మేము విస్తరిస్తా మన వాయిస్ అనేది అందరికీ ఉపయోగపడేలా చేయాలనేది ప్రధాన ఉద్దేశం మేడం. మా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మొత్తం మీకు ఉండాలండి. ఇది ఒక మహాశక్తి. అండ్ ఐ విల్ ప్రే ఫర్ యువర్ గ్రోత్. థ్యాంక్ యూ మేడం. ఇది చాలు మేడం. మాకు ఆడియన్స్ కి అందరికీ కూడా మా ప్రేక్షకులకి అందరికి వీక్షకులకి అందరికీ కూడా ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక బూస్ట్ లాంటిది మేడం మా అందరికీ కూడా. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.